మహారాష్ట్ర ఏదైతే దాని పేరే మహారాష్ట్ర. ఇంతకుముందు బాంబే స్టేట్ ఉండే, అప్పుడు సౌరాష్ట్ర గుజరాత్ ఇదంతా కలిసి ఉన్నప్పుడు మహారాష్ట్ర ఏదైతే ఉందో తెలంగాణలో 6 జిల్లాలు, నిజాం స్టేట్లో 6 జిల్లాలు మహారాష్ట్రలో కలిసినాయి. మహారాష్ట్ర చాలా పెద్ద సెకండ్ మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ది వరల్డ్, సారీ ఇన్ ది నేషన్. ఎంత 13 కోట్ల జనాభా ఉన్నారు. 13 కోట్ల జనాభా అంటే ఉత్తరప్రదేశ్ 25 కోట్ల తర్వాత హైయెస్ట్ పాపులేషన్ మళ్ళీ మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 4 రీజన్స్ ఉంటాయి. మరాఠ్వాడ, విదర్భ, కొంకణ్, ఇంకోటి సెంట్రల్ ఇది ఉంటుంది, నిజాం ఏరియాస్ టైప్. ఇక్కడ 60% పోలింగ్ అయిన దాంట్లో ఇప్పుడు 288 సీట్లల్లో ఎస్టీలు 25 ఉన్నారు, 25 సీట్లు ఉన్నాయి, ఎస్సీలకు 29 ఉన్నాయి. మొత్తం క్యాండిడేట్ 4113 మంది క్యాండిడేట్ చేసారు. ఇక్కడ వీళ్ళకు గత ఎలక్షన్లో కానీ ఇక్కడ కానీ బీజేపీకి ఎక్కడ కూడా తగ్గుకుంటా అన్నది లేకుండా. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ వీళ్ళకు విన్నింగ్ ఛాన్సెస్కు ఫస్ట్ సోషల్ మీడియా, సెకండ్ హైయెస్ట్ యూత్ పాపులేషన్, థర్డ్ అక్కడ నితిన్ గడ్కరీ మొత్తం మహారాష్ట్రలో నేషనల్ హైవేస్, ఎక్స్ప్రెస్ వేస్ ఎక్సలెంట్గా చేసిండు. అది ఎక్కడ లోకల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, విదర్భ కానీ మరాఠవాడ పార్ట్ కానీ. తర్వాత ఫడ్నవీస్ కూడా హార్డ్ వర్కర్. తర్వాత యూత్ రోల్, బిజినెస్ పీపుల్ కూడా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ మెయిన్ వీళ్ళకి ఏదైతే ఉందో వీళ్ళది స్ట్రెంత్ అన్నట్టు. ఇక్కడ హిందువులకు వచ్చేవారికి 80% ఉన్నారు మహారాష్ట్రలో, ముస్లిమ్స్ కేవలం 12% ఉంటారు మ్యాక్సిమం. ఇక మిగతా వాళ్ళు జైన్స్, సిఖ్స్, వాళ్ళు బుద్ధిస్టులు, క్రిస్టియన్స్ అంతా కలిసి 8% ఉంటారు. వీళ్ళల్లో ఇప్పుడు బాంబేలో ఎంత అయిందని, ముంబైలో 51%, నాగ్పూర్ 56%, ఔరంగాబాద్ 60%, పూణే 54%, నాసిక్ 59%, సతారాలో 64 అయింది, ధూలే 59%, పాల్గార్లో 59%, రత్నగిరిలో 60%, నాందేడ్ తక్కువ అయింది 55%, మళ్ళీ లాతూర్లో 61% అయింది, తెలుగు బార్డర్ ఉన్నది. ఇవన్నీ ఇక్కడ వీళ్ళకు ఎందుకంటే ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టు, శివసేన మిత్రుడు చెప్పినట్టు, ఇక్కడ ఏక్నాథ్ షిండే ఒక ఆటో డ్రైవర్ నుంచి ఒక ముఖ్యమంత్రి కావడం చాలా గొప్ప విషయం. అది చాలా హర్షించదగ్గ విషయం. ఆ రేంజ్కి రావడం ఎందుకంటే ఆయనకు ఒక పట్టున్నది. ఎప్పుడైతే బాలాసాహెబ్ థాకరే గారి నుంచి ఆయనకు పట్టున్నప్పుడు ఆడికెళ్ళి మొత్తానికి వచ్చారు. ఆయన మొత్తము మిగతా ఒక కోటరీ అన్నది ఆయన సపోర్ట్ తీసుకొని మొత్తానికి ఇచ్చారు. ఇక్కడ మొట్టమొదటి తప్పు ఏంటంటే లాస్ట్ ఎలక్షన్లో ఉద్ధవ్ థాకరే ఏదైతే ఉన్నాడో బీజేపీని కాదని ఎన్సీపీతో చేయగలపడము, అది చాలా పెద్ద తప్పు ఆయనే. అటువంటి ఇప్పుడు ఆల్రెడీ అది అవుట్డేటెడ్ వెహికల్, ఎవరు శరద్ పవార్ అయిపోయింది ఆయన. ఇది ఎక్కడ ఇది కంటిన్యూ ఉండదు. కుటుంబ పరిపాలన అంటే ఈయనకంటే ముందు విపి నాయక్ ఉండే, తర్వాత ఇక్కడ నాందేడ్లో మన ఎస్బి చౌహాన్, శంకర్రావు బలవంతరావు చౌహాన్, యశ్వంతరావు బలవంతరావు చౌహాన్, వాళ్ళిద్దరు అన్నలదమ్ములు. ఒక ఆయన ముఖ్యమంత్రి, ఒక ఆయన సెంట్రల్ మినిస్టర్ ఉండే, వాళ్ళ కొడుకు అశోక్ చౌహాన్ ఉండే. ఆయన అక్కడ మహారాష్ట్రలో ఏదో ముంబైలో ఒక హౌసింగ్ స్కీమ్లో కూడా ఆయన స్కాండల్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని చెప్పేసి ఆయన చేసారు. అశోక్ చౌహాన్ కూడా నాందేడ్ బాగా డెవలప్ చేసారు. ఇక్కడ కాంగ్రెస్కు ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా ఒక కమిటెడ్ వర్క్ చేస్తాం అన్న దాని మీద లేదు. లైవ్ ఎగ్జాంపుల్ ఏదైతుందో తెలంగాణ ఉన్నది, వీళ్ళకున్న 3 రాష్ట్రాలల్లో 18 మంత్రి పోస్టులల్లో, మంత్రి పదవులల్లో సంవత్సరం అవుతున్నది. 6 నింపి, ఇంకా 12 మందిని నింపినారు, ఇంకా 6 నింపలేదు. ఏ రకంగా వీళ్ళ పరిపాలన అనేది ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. ఒక పోస్ట్ ఇప్పుడు 58 డిపార్ట్మెంట్లకు ఉన్నాయి, మొదలే తక్కువ ఉన్నాయి. 18 మంత్రి పదవులు అంటే సీఎంని కలుపుకొని అది 18 నింపాలి కదా, ఒక నెల ఇటైనా. రామ్ గోపాల్ గారు, ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుందో, కాంగ్రెస్ ఎలా పరిపాలిస్తుందో అనేది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని అక్కడ అది ప్రభావితం చేస్తుందా? 100% తెలుగు లోకల్లో ఉన్న దాని మీద ఉంటుంది. కాంగ్రెస్ వీళ్ళు మన రేవంత్ రెడ్డి గారు ఎవరు పోయినా వీళ్ళు ఏంటంటే బాధ్యతాయుతంగా పోవాలి. ఇప్పుడు అవతల రాజు ఎట్లా చెప్తే మంత్రులు కానీ వాళ్ళు కానీ వినాల్సిన పరిస్థితి. వీళ్ళు పోయి ఏది చెప్పినా కూడా కాంగ్రెస్ రోల్. నేను ఇప్పుడు మాట్లాడినా కదా, పూనాకు మాట్లాడినా, ఔరంగాబాద్ మాట్లాడినా, ఇక్కడ ఏదైతే ఉందో టగ్ ఆఫ్ వార్ ఉన్నదని చెప్పుకొస్తున్నారు మొత్తం మెజార్టీ. ఇక్కడ మహారాష్ట్ర మరాఠాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొట్టమొదటి మొఘలాయి జమానాకి వెళ్ళి మొదలు పెడితే స్వతంత్ర పోరాటం వరకు కూడా వాళ్ళు ముందుండి నడిచారు. కత్తులు కటార్లతో మొత్తం బ్రహ్మాండమైన స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. మన దగ్గర ఈ తెలుగు రాష్ట్రాల సౌత్లో చేసింది ఏం లేదు, ఎక్కడో లెక్కల్లా మంచిగా ఉన్నది, ఏవో తక్కువ ఉన్నారు, లిమిటెడ్. కాకపోతే మన దగ్గర అంత వసతులు లేకుండే, అంత లేకుండే. ఇక్కడ నిజాం పరిపాలన కొంత మటుకు ఈ రకంగానే ఉన్నది. ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి వీక్నెస్ ఏదైతే ఉందో
ఈ అడ్డమైన కూటమి కలుపుకొని వీళ్ళు అన్నది ఇప్పుడు ఎందుకంటే శరద్ పవార్ అయిపోయింది కాబట్టి ఆయన కూటమితో పట్టుకున్నారు, ఆయన కూటమిలో విభజన జరిగింది. ఇక్కడ మొట్టమొదట అదే ఉద్ధవ్ ఠాకరే బ్రహ్మాండంగా ఏదో ఒకటి డూ ఆర్ డై 2.5 years అన్నప్పుడు ఒప్పుకొని కంటిన్యూ అయితే అయిపోతుండే కదా. అది వచ్చిన తర్వాత కూడా ఆయన ఏంటంటే మోనోపాలిజంలో పోయిండు కేసీఆర్ లెక్క. వినరా, కేసీఆర్ లెక్క ఏకఛత్రాధిపత్యం మా తాత జాగీరు మా నాయన ఇచ్చిపోయిన సామ్రాజ్యం అనుకున్న ఉద్దేశంలో ఉద్ధవ్ ఠాకరే ఏంటంటే అందరిని నెగ్లెక్ట్ చేసుకొచ్చిండు. ఆయన ఇంట్లో మళ్ళీ ఆయన భార్య ఇన్వాల్వ్మెంటు, కొడుకుల ఇన్వాల్వ్మెంటు, పాలెళ్ళ ఇన్వాల్వ్మెంట్ అందరూ వారికి ఎట్లుంటుంది అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో విచ్చలవిడిగా ఏదైతే ఉందో గాడి తప్పిపోయిన తర్వాత అప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఏకనాథ్ షిండే మొత్తానికి అందరినీ కూడా తీసుకొని వచ్చి బీజేపీ చేయి కలుపుకొని రావడం జరిగింది. అక్కడ బీజేపీ వీళ్ళను విడగొట్టిందనడానికి కూడా లేదు. బీజేపీకి ఎన్ని వచ్చినాయి లాస్ట్ ఎలక్షన్లో 105 సీట్లు వచ్చినాయి. 288లో 105 సీట్లు వచ్చినాయి బీజేపీకి. కాల్ జస్ట్ 35 తక్కువ ఉండే కదా, 30 తక్కువ ఉండే. 105 అంటే 40 సీట్లు అనుకోరు 145లో. ఈ రకంగా ఇక్కడ ఇప్పుడు మనం అనుకున్నంత ఏదైతుందో కాంగ్రెస్కు ఏదో కూటములు వాళ్ళు చెప్పారు ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నది మనం నమ్మదగిన విషయం లేదు. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్కు కరెక్ట్ సైంటిఫిక్ సర్వే అన్నది మనం చెప్పలేము. అది శాంపుల్ సర్వే చేస్తారు, 100% చెప్పరు. మనకు లైవ్ ఎగ్జాంపుల్ హర్యానా అయిపోయింది. తర్వాత 400 వస్తాయని రిపబ్లిక్ టీవీ 400 పార్ అన్న కాడికి అది చెప్పి అది తప్పు అయిపోయింది. ఇక్కడ ఏదైతే ఉందో ఈడ ఫడ్నవీస్ కానీ వీళ్ళు ఏదైతే ఉందో ఇక్కడ మెయిన్ మనకు వీళ్ళకు ఇప్పుడు ఏదైతే ఉందో ఈ మధ్యన మైనార్టీస్ అరాచకాలు ఎక్కువైపోయి హిందువులల్లా ఓట్లు ఏదైతే ఉందో యునైట్గా పడే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ ఇంకొకటి గత 10 ఏళ్ళ నుంచి ఏదైతే ఉందో మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మోడీ కానీ అమిత్ షా మోడీ గడ్కరీ అమిత్ షా వీళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తం ఉన్న క్యాబినెట్లో కరప్షన్ మార్కాలు ఉన్న వాళ్ళైతే వాళ్ళు లేరు. విన్నారా, కరప్షన్ మార్కాలు లేవు. ఢిల్లీలో 5 స్టార్ హోటళ్ళు అన్నీ మూతలు పడ్డాయి. ఇప్పుడు ఆఫీస్లోకి ఇచ్చుకున్నారు రూమ్లు. విన్నారా, ఆఫీస్లోకి ఇచ్చుకున్నారు 5 స్టార్ హోటల్లో. అదే కాంగ్రెస్ వచ్చింది అనుకోరు మొత్తం జమ అయిపోతారు. కాంగ్రెస్ లీడర్లు ఎక్కువ కదా, మన దాన్ని ఏమంటారు రావణ్ మీదకి లంకకు దండెత్తిపోయినట్టు వానర సైన్యం లాగా కాంగ్రెస్లో లీడర్లు ఎక్కువ, బీజేపీలో క్యాడర్ తక్కువ. బీజేపీ లీడర్లు తక్కువ ఉంటారు. బీజేపీలో ఏంటంటే వాళ్ళు ఎదగనియరు. ఇంకా కమ్యూనిస్ట్ వాళ్ళ లెక్కనే బీజేపీ కూడా అన్నట్టు. ఎంఐఎం అట్లనే వీళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు లిమిటెడ్ ఉంటారు. అయినా కూడా ఏంటంటే కమిటెడ్గా ఓటర్స్కు ఒకటి తెలిసిపోయింది. గత 10 ఏళ్ళ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఎగ్జార్బిటెంట్ మనకు ఊహకందని ర్యాపిడ్ గ్రోత్ వచ్చింది 10 ఇయర్స్లో. మన మొత్తం ఏదైతే ఉందో ఇవాళ ట్రిలియన్ దానికి వచ్చా ఇవాళ 5th లార్జెస్ట్ ఎకానమీకి వచ్చిందంటే దానికి మోడీ కష్టం ఉన్నది, బీజేపీ వాళ్ళు కష్టపడరు చేసిరు. అంతేగాని ఇంకొకటి ఉచితాల కన్నా దాని మీద ప్రజలు ఇప్పటి కూడా పార్టీలు గ్రహించుకోవాలి. ఉచితాల మీద పోతే ప్రజలు మిగతా ఉచితాలు ఎంతమందికి ఇస్తారు, 25-30% ఇస్తారు, 35% ఇస్తారు. మిగతా 65%కి అయితే ఉచితాలు ఇయ్యరు కదా, పొందరు కదా. వాళ్ళకేంది మరి మేము పన్నులు కడుతున్నాము, మేము 65% పన్నులు కడుతున్నాము, మా పన్నులు తీసుకుపోయి ప్రజలకు పంచి అభివృద్ధిని కుంటిపరిచి ఏం చేయకుండా అట్లనే పెట్టినంత మాత్రాన వాళ్ళు ఎట్లా ఓటేస్తారు? ఎక్స్పెక్టేషన్ రాంగ్ అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు రన్నింగ్ రేస్ అయిపోయింది. నేను ఎక్కువ ఇస్తాను అన్నది ఏదైతే అంగట్ల సరుకులు ఆక్షన్లాగా ఉన్నట్టు ఆ రంగం నేను ఇది ఇస్తా అది ఇస్తా అన్నది. దానికి కూడా ప్రజలు మొగ్గరు. ఎందుకంటే మొన్న తెలంగాణలో లైవ్ బీజేపీ ఏమన్నది వరి ధాన్యానికి క్వింటల్కు 900 రూపాయలు ఇస్తా అన్నది. కానీ రైతులు ఓటేయలే కదా. అందుకోసము వాళ్ళ మీద ఏదైతే ఉందో ఈ ఉచితాల మీద ప్రజలు నమ్మి ఓట్లేసే పరిస్థితిలో లేదు. వీళ్ళు ఎక్కడైతే ఉందో ఇక్కడ ఏమున్నా కాంగ్రెస్కు ఇలా కండబలం అంటే ఎక్కడెక్కడైతే ఈ మేజర్ ఉన్న దగ్గర ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్న దగ్గర ముస్లిం ఓట్లతో కాంగ్రెస్కి ఏమన్నా సీట్లు వస్తాయి అంత మాత్రమన్నా. కానీ మిగతా కాకపోతే లోకల్లో ఏదైతే ఉందో క్యాండిడేట్ల మీద వ్యతిరేకత యాంటీ ఇన్కంబెన్సీ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక వర్గాన్ని సపోర్ట్ చేసుకుంటూ వస్తాడు. సమన్యాయంగా పోయేటోళ్ళు ఈ 288 మందిలో 28 మంది కూడా వెళ్ళరు. అందరూ ఏదైతే పక్షపాతంగా పరిపాలన చేసుడు ఆ రకంగా ఉంటుంది. వాళ్ళకి ఏదైతే ఉందో ఒకవేళ పదవి కాపాడుకోవాలంటే ఓటు వేసినైనా వేయనోనైనా మొత్తం ఆ నియోజకవర్గం జనాలందరికీ సమన్యాయం చేసినట్టుంటే ఇప్పుడు చెప్పారు కదా ఉద్ధవ్ ఠాకరే అన్నట్టు. పాపం ఆయనది ఏదైతే ఉందో ఆ రెసిడెన్స్ కూడా మన ఎవరు ఏకనాథ్ షిండే అక్కడ అన్ని జాగాల సచివాలయం అంటారు, మహారాష్ట్రలో మంత్రాలయం అంటారు. విన్నారా, మహారాష్ట్రలో మంత్రాలయం అంటే మెరీన్ డ్రైవ్ ఎదురుగా అది మంత్రాలయం అంటారు అన్నట్టు. సెక్రటరేట్ అన్నారు ఆడ మంత్రాలయం మహారాష్ట్రలో. త్రూ అవుట్ కంట్రీలో సచివాలయం అంటారు.
ఇక అది మంత్రాలయం అన్న దాని మీదనే వాళ్ళది నడుస్తుంది. దాని ప్రకారం ఏదైతుందో ఇక్కడ మహారాష్ట్రలో ఉద్ధవ్ మన ఏక్నాథ్ షిండే బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో తర్వాత అజిత్ పవార్ పెట్టుకోవడము వీళ్ళంతా ఏదైతుందో కూటమి పెట్టుకున్న తర్వాత వీళ్ళ మీద వ్యతిరేకత అనుకున్నంత ఉండదు. ప్రజలకు వాళ్ళు కండ్లు తెరుచుకున్నారు. ఇప్పుడు యూత్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ 288లో వన్ సైడ్కి ఎక్కడా రావు. 288లో మ్యాజిక్ ఫిగర్ 145 అంటే ఈ ఏదైతే ఉందో ఈ బీజేపీ కూటమి ఎన్డీఏకు ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అక్కడ లోకల్ లీడర్స్ వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. కాంగ్రెస్ పాపం ఎక్స్పెక్టేషన్ ఉన్నది. వాళ్ళ దగ్గర ఏంటంటే డబ్బులు పంచడానికి ఎవరు ఇస్తారు? అది 10 ఏళ్ళు అధికారం లేని పార్టీకి కాంగ్రెస్ మళ్ళీ ఏది ముంబై ఏదైతే ఉందో ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఉన్న ఆర్థిక వనరులు అన్నీ ముంబైలో ఉన్నాయి. ఆ ఆర్థిక వనరులు అందరూ కూడా ప్రతి ఒక్కడు కానీ అందుకే కదా ఇప్పుడు అందరి దృష్టి మహారాష్ట్ర ఎలక్షన్స్ మీదే ఉంది. ఎప్పుడు లేనంతగా మన తెలుగు నేతల్ని అక్కడ దింపారు. తెలుగు వాళ్ళు చాలా మంది కాంగ్రెస్ నుండి కానీ బీజేపీ నుండి కానీ చాలా మంది వెళ్ళి ప్రచారాలు చేశారు అక్కడ. ఇప్పుడు దీప గారు మన ఇక్కడోళ్ళు పోయి ఒకరు పటేల్ ఒకరు కావాలంతో సమానం అన్నట్టు వీళ్ళు పోయి ఎంత చెప్పినా అక్కడ లోకల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ ఉంటుంది, లోకల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. లోకల్లో ఏమున్నానో చూస్తారు. తెలుగు వాళ్ళకి వెయ్యమని చెప్పి ఇక్కడ కదా సెటిలర్స్ అన్నట్టు ఆంధ్ర సేమ్ విత్ ఇన్ ది సేమ్ లాంగ్వేజ్లో సెటిలర్స్ లోకల్ తెలంగాణ అన్న దాని మీద కూడా ఏం కాలేదు కదా. అక్కడ ఏముండదు. ఎక్కడైతే బాంబేలో పర్సంటేజ్ తక్కువైంది కాబట్టి ఇక్కడ తక్కువ పర్సంటేజ్ కూడా వదలకూడదు అని అక్కడ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నేతలతో ప్రచారాలు చేయించారు. అంతే కదా, డూ ఆర్ డై. మనకి ఎందుకన్నా ప్రతిది కూడా ఓటర్ను నాడి పట్టడం అన్నది ఎవరికి అది వాళ్ళకి అందుబాటు లేకుండా పోయిన విషయం. ఇప్పుడు పల్స్ ఓటర్ పల్స్ ఎటేస్తాడు ఏందన్నది. కాకపోతే ఇక్కడ డిసైడ్ అయిన ఏమన్నా 60% ఓటర్స్ ఇప్పుడు దాదాపు 9,70,00,000 ఉన్నారు. 60% యూతే ఉంటారు. 35 ఏళ్ళ లోపటోళ్ళు 35-18 మంది 18 నుంచి 35-40 ఏళ్ళ లోపటోళ్ళు 60% ఉంటారు. 60%లో డిసైడింగ్ ఉంటుంది వన్ సైడ్. మళ్ళీ అక్కడ మహారాష్ట్రలో కూడా దాదాపు ఎంత లిటరసీ పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఎడ్యుకేషను 82% లిటరసీ పర్సెంటేజ్ ఉంది మహారాష్ట్ర మొత్తంలో. 36 జిల్లాలున్నాయి, 4 ప్రాంతాలున్నాయి. ప్రజలు కూడా మీరు చూడరు ఎక్కడ పోయినా కూడా మహారాష్ట్రలో ప్రతి ఒక్కరు హార్డ్ వర్కర్స్ ఉంటారు. అంతేగాని మన దగ్గర సోమర్లాగా ఇక్కడ బిర్యానీ తిని బీర్ తాగి ఇంట్లో వండి క్వార్టర్ ఇస్తే ఓటేస్తా, లేకపోతే క్వార్టర్ ఇస్తే మీటింగ్కి వస్తా, 500 ఇస్తే మీటింగ్కి వస్తా అన్నట్టు ఉండదు అక్కడ. ఆడ ఏదైతే ఉందో స్వతహాగా మొదటి నుంచి ఉన్నారు. మన న్యూయార్క్ సిటీలో కానీ స్పెయిన్లో కానీ ఎక్కడ కానీ గణేష్ ఉత్సవాలు మహారాష్ట్రియన్సే జరుపుతారు. ఇప్పుడు మొట్టమొదట బ్రహ్మాండమైన మన దాన్ని నిమజ్జన ఉత్సవాలు జరుపుతారు న్యూయార్క్ సిటీలో. మీరు చూడరు అంత మహారాష్ట్రస్కి ఏదైతే ఉందో కరడుగట్టిన హిందుత్వవాదం మీద వాళ్ళ ప్రేమ అనురాగం ఉన్నది. కాబట్టి వాళ్ళు ఇక్కడ అన్నీ మొత్తము ఈ జరిగిన సమస్యలన్నీ ఎట్లా ఈక్వేషన్స్ సిచ్యువేషన్స్ ఇవన్నీ మార్పులు ఏం జరుగుతున్నాయి అన్న దాని మీద ఇక్కడ విచ్ ఈజ్ ది బెస్ట్ వన్ అన్న కాడికి వస్తారు. ఇప్పుడు మిగతా స్టేట్లలో ఉన్నది వాళ్ళు ఏదన్నా తక్కువ ఎక్కువలేనది కానీ ఇక్కడ ఈ ఉన్న 65% ఓటర్లల్లా వీళ్ళు పన్నులు కట్టేటోళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏదైతే ఉందో వీళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్లు ఉంటారు. కాంగ్రెస్కి ఏదైతే ఉందో ఓన్లీ మజిల్ పవర్, ఓన్లీ ముస్లిం ఓట్స్ ఉంటాయి. మామూలు ఇక ఇవి బెనిఫిషరీస్ ఉంటారు వీకర్ సెక్షన్ వాళ్ళు వేస్తే వేయచ్చు అంతే. ఇక్కడ రాహుల్ గాంధీ లేనిపోని అన్ని అడ్వర్స్ కామెంట్లు కాదు. అయ్యో నాయన బాబు మేము మంచిగా చేస్తాం నాయన, ఇకనైనా మమ్మల్ని నమ్ముండి, ఇక మనం భవిష్యత్తులో మంచిగా చేస్తాం అన్నది వాళ్ళకు కమిట్మెంట్ లేదు. ఎంతసేపు మోడీ వైసాగే ఎంతసేపు అదాని మీద అంటే రిక్వెస్ట్ మోడ్లో వెళ్ళుంటే కొంత కత్తితోని సాధించలేనిది కర్ణతోని సాధించవచ్చు. ఎప్పుడే కానీ అయ్యా అప్ప అని చెప్పాలి. అక్కడ నమ్మకం లేదు కదా. ఇప్పుడు నీకు 4 పాస్పోర్ట్లు ఉన్నాయని సుబ్రహ్మణ్య స్వామి గారు ఢిల్లీ హైకోర్టులో కేసు వేసిర్రు. నీకు ఉన్నాయి లేని నువ్వు చెప్పవా, నీకు పెళ్ళి అయిందని కూడా చెప్తున్నారు, ఎక్కడ చెప్పవా? ఏదన్నా దాని మీద ఎంతసేపు గుళ్ళకి వస్తే నమస్కారం అదే నామం పెట్టుకొని ఇది చేసుడా, బయట పోతే బైబిల్ పట్టుకుండా విన్నారా? కాన్స్టో ఎంతసేపు ఉన్న ఐ లవ్ రాజ్యాంగం ఈయన వచ్చిన అది అటువంటి అన్ని గిమ్మిక్ సిస్టమ్స్ అన్న మీద పబ్లిక్ ఏదైతే ఈడియట్స్ లేరు, సెన్స్ లేరు. ప్రతి ఒక్కరికి థింకింగ్ పవర్ వచ్చింది. సోషల్ మీడియా మెయిన్ డ్యామేజ్ అన్నట్టు. నేను చెప్తా చూడుర్రి, కాంగ్రెస్ పరిపాలన నేను చెప్తున్నా, టెలిఫోన్ కనెక్షన్ కావాలన్నా వెయిటింగ్ లిస్టు సంవత్సరాలు. ఒక బజాజ్ చేతక్ స్కూటర్ కొనాలన్నా 4 ఏళ్ళు 5 ఏళ్ళు వెయిటింగు. అంబాసిడర్ కారు తప్ప అప్పుడు ఏదైతే ఉందో ఇండస్ట్రియలైజేషన్లో గ్లోబల్ మార్కెటింగ్లో అలో చేయలేదు. ఎప్పుడైతే మన్మోహన్ సింగ్ రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత ర్యాపిడ్ గ్రోత్ వచ్చింది. అంతకుముందు ఏదైతే ఉందో తొక్కిడిచిపెట్టారు 50 ఏళ్ళు.
ఈ 77 ఏళ్ళల్లో 50 ఏళ్ళు కాంగ్రెస్ ఏ మాత్రం కూడా అభివృద్ధి చేయలేదు, ఎవరిని ఎదగనియలేదు. కాకపోతే ఏదైతే ఉందో అది లోపట ఇవాళటి కూడా మన ఎవరు నెహ్రూ గారు, గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళతోని ఏమి అదేది సీక్రెట్ అగ్రిమెంట్ అయింది, వాళ్ళు రాసుకున్న ఒప్పందం ఏందన్నది బయటకు రాలేదు. అందుకోసం వీళ్ళను ఇవాళ గాంధీ ఫ్యామిలీ మీద ఏదైతే ఉందో వ్యతిరేకత అన్నది, గాంధీ ఫ్యామిలీ వ్యతిరేకత అన్నది కాదు, ఇన్ఎఫిషియన్సీ. ఇంకా మేము ఏదైతే మా మొఘలాయి రాజ్యంలో హుమాయూన్ బాబర్ కాడ మొదలుపెట్టి బహదూర్ షా జాఫర్ గతి ఏమైందో, ఇక్కడ మోతీలాల్ నెహ్రూ కాడ మొదలుపెట్టి ఇప్పుడు రాహుల్ గాంధీకి వచ్చేవారు. రాహుల్ గాంధీ కూడా లాస్ట్ రెసిడ్యూ కాలం ఉన్నది. అందుకోసము కాంగ్రెస్ పార్టీ మీద ఓటు వేయాలంటే ప్రజలు కూడా ఆలోచించుకొని చేస్తారు, ఆల్టర్నేట్ లేక. అంతేగాని వీళ్ళకు ఈ సైడ్ నువ్వా నేనా అన్నది కాదు. ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ ఏదైతుందో క్యాండిడేట్స్ మీద డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు అదే కాంగ్రెస్ కూటమిలో ఏమైంది, ఫ్రెండ్లీ కాంటెస్ట్ అనేది కొందరు ఎవరైతే రెబల్ క్యాండిడేట్స్ వేసారు కదా, వాళ్ళని విడా చెప్పలేకపోయారు, వాళ్ళని ఏదైతే ఒప్పించలేకపోయారు. ఇటువంటి జాగాలు ఏంటంటే వాళ్ళు సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకోసం ఇక్కడ ఎడ్జ్ ఏదైతే ఉందో చాలా మటుకు వాళ్ళు మిగతా వాళ్ళు సర్వేలు ఎట్లున్నా కానీ లోకల్ ఇన్ఫ్లుయెన్స్. నేను చెప్పినా కదా, మన సాటర్డే మార్నింగ్ నేను ఇక్కడ నుంచి అజ్మీర్ పోయినా వయా పూనా ఫ్లైట్. పూనాలో అజ్మీర్ దర్గాకి వచ్చేటోళ్ళు ఒక 20 మంది టీం ఎక్కిరు. నా పక్కపంట ఒక ముస్లిం ఉన్నాడు. ఏం సంగతి అంటే అనా చాయ్ లేకిన్ డౌట్ అని చెప్తున్నాడు ఆయన. పూనా రెసిడెంట్ ఆయన. అట్లా అందుకోసము ఇవల్ల ఏదైతే ఉందో వీళ్ళు కొన్ని చేసిన పొరపాట్లతోని ఏకపక్షంగా ఓట్ బ్యాంక్ రాజకీయం ఏదైతే చేసిరో దాంతో ఈ ఏదైతే ఉందో కూటమిలల్లా అవతల కూటమికి దెబ్బ తగిలేది ఉంటుంది. కాకపోతే మహారాష్ట్రలో ఓవరాల్ గ్రోత్లా మెయిన్ సెంటర్ ఆఫ్ ది నేషన్లా స్టేట్ ఆఫ్ ది నేషన్ ఇది. ఎక్కడ మహారాష్ట్ర, ఎక్కడ గుజరాత్, ఎక్కడ ఛత్తీస్గఢ్, ఎక్కడ కర్ణాటక, చాలా పెద్ద స్టేటు, 13 కోట్ల జనాభా, 48 పార్లమెంటరీ సీట్లు. ఇటువంటి దగ్గర ఆ జనాభాలో ఎవరంతా ఈక్వల్ రావాలన్నది వన్ మ్యాన్ డామినేషన్ అన్నది ఎక్కడ ఉండదు. ఇక్కడ ఏదైతే ఉందో రీజనల్ లీడర్షిప్లో వాళ్ళు ఎవరైతే పికప్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకుంటూ వస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బీజేపీకి మెయిన్ ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, ఇంకొకటి ఏంది మన శ్రీరామ ఏదో ఉన్నది చూడరు మీది, శ్రీరామ యువసేన అన్నది ఒకటి ఉన్నది. తర్వాత వీళ్ళకి ఏదైతే ఉందో మన ఆర్ఎస్ఎస్లో పర్చా ప్రముఖ్ అన్నట్టు. పర్చా ప్రముఖ్ అంటే ఓటర్ లిస్ట్లో ఒక్కొక్క కమ్మలు ఎంత పన్నా ప్రముఖ్ అంటారు. పన్నా ప్రముఖ్ అన్న వాళ్ళు ఏదైతే ఉన్నారో ఒక్కొక్క ఓటర్ లిస్ట్ ఉన్నదానికి ఒక వాలంటీర్ ఉంటాడు. ఆయన ఇంటింటికి తిరిగి అని చెప్తున్నాడు. అంటే పోల్ మేనేజ్మెంట్ బాగుంది. పోల్ మేనేజ్మెంట్తోనే మెయిన్ అక్కడ చెప్పడంలో అవేర్నెస్ ఒకటి. మనకు ఎప్పుడైతే ఈ డిజిటల్ మీడియా వచ్చి ప్రింట్ మీడియా పక్క పెట్టరు, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, ఈ రెండిట్లనే ఈ కాంగ్రెస్ ఏదైతే ఉందో డే బై డే ట్రైలింగ్ ఉన్నది, అది కిందికి జారిపోతున్నది. ఇంత అరేబియా సముద్రంలో పోతుందా లేకపోతే బంగాళ